ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు దిశ వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తున్న అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఇటీవల దేశ నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను. 95-2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తాను. కమ్యూనల్ వైలెన్స్ దాన్ని కూడా రూపుమాపగలిగాం. అయితే అధ్యక్ష రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా, చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది. ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష, చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని, రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన. పోయింది పెళ్లికి, తప్పలేదు. అచ్చినాడు గారు చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది, ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంట. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి, ఆ రప్ప తిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్. అంటే ఇక్కడ దేశ నాకు కనిపించేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు దేశ. పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కటౌట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే అధ్యక్ష, ఒకే మాట చెప్తాను, ఇది కూడా అధ్యక్ష, ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారక